ఫ్రెండ్స్, మీరు ఈ దృశ్యాన్ని చూస్తే చాలా ఎమోషనల్ అయిపోతారు. సముద్రం నుంచి వేరే స్టేట్ కి ఎక్స్పోర్ట్ అవుతున్న ఒక రంగురంగుల చేపల వ్యాను ఇలా నున్నటి డాంబర్ రోడ్డు పై బోల్తా పడిపోతుంది. అందులో ఉన్న వేల రకాల చేపలు ఇలా నేలపై పడిపోతాయి. ఈ చేపలన్నీ ఆక్వేరియంలో పెట్టుకుని పెంచుకునే చేపలు. ఎంతో అందంగా కనిపించే ఈ రంగురంగు చేపలు ఒకేసారి వ్యాన్ బోల్తా పడడంతో అన్ని చేపలు చనిపోతాయి. పక్కనే ఉన్న ఒక వ్యక్తి చూసి వెంటనే వచ్చి ఆ కవర్ లో వాటర్ పోసి కొన్ని చేపలనైనా బతికిద్దామని ఆ చేపలని అందులో వేస్తున్నాడు చూడండి. అయినా అతను ఎంత ప్రయత్నించినా ఏం చేస్తాడు, అక్కడ 10 లేదా 20 చేపలు లేవు కదా, కొన్ని వేలలో చేపలు ఉన్నాయి. వాటిలో కొన్నిటినైనా అతను బ్రతికించాడు. ఫ్రెండ్స్, డ్రైవర్ అన్నలకు నేను ఒకటే చెప్తాను, వినండి. మనం ట్రక్లలో చాలా ముఖ్యమైన లోడ్ ని తీసుకెళ్లేటప్పుడు చాలా కేర్ఫుల్ గా లిమిట్ స్పీడ్ లోనే మనం కేర్ఫుల్ గా వెళ్ళాలి. లేదని మనం ఓవర్ స్పీడ్ లో టర్నింగ్ లో ఇలా స్పీడ్ గా వెళ్తే ఖచ్చితంగా మన వాహనం బోల్తా పడుతుంది. అందుకే ప్రతి ఒక్క డ్రైవరు చాలా జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలని నా మనవి. ఈ స్టంట్ ఎక్కడో కాదు, ఉత్తరప్రదేశ్ లో జరిగింది. ఫ్రెండ్స్ చూడండి, కొన్ని ఫంక్షన్ హాల్లో ఫుడ్ ని ఎలా వేస్ట్ చేస్తున్నారో. ఇలా ఫుడ్ ని వేస్ట్ చేసే వాళ్ళు ఒక్కటే ఆలోచించండి ఫ్రెండ్స్. ఒక రైతు 365 రోజులు ఎంత కష్టపడితే మరి ఆ వడ్లు వాళ్ళ చేతికి వచ్చి ఆ వడ్లనికి బియ్యం వచ్చి ఆ బియ్యాన్ని ఇలా అన్నంగా మార్చగలరు. ఆ అన్నాన్ని అసలు వేస్ట్ చేయకూడదు. వీలైనంత వరకు ఇలా అన్నం మిగిలితే సిటీలో అక్కడక్కడ భిక్షగాళ్ళు రోడ్లపై ఆకలితో పస్తులుంటారు. వాళ్ళని గుర్తించి తినకుండా మిగిలిన ఆహారాన్ని తీసుకెళ్లి వాళ్ళ ఆకలిని తీర్చడం చాలా మంచి విషయం అని నేను చెప్తాను. అలా కాదని చెత్త కుండీలలో ఇలా అన్నాన్ని వేస్ట్ చేయడం సరైన పద్ధతి కాదు. రైతులు ఎండనక వాననక కష్టపడి ఈ వడ్లని ఎలా సేకరిస్తారో ప్రతి ఒక్క రైతుకి తెలుసు. మీలో ఒక్కరైనా రైతుంటే మీరేమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ లో తెలియజేయండి. అదే విధంగా ఈ వీడియోకి ఒక లైక్ కూడా చేయండి.